నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు కెరీర్ ప్లస్. గత 23 సంవత్సరాలుగా హోటల్ మేనేజ్మెంట్ లో ఇంటర్, డిగ్రీ, మాస్టర్స్ మరియు మేనేజ్మెంట్ లో బీబీఏ బిజినెస్ అనలిటిక్స్, బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, కొత్తగా బీఎస్సీ ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సుల్లో ఎంతో మంది విద్యార్థులకి ఉన్నత అవకాశాలు కల్పిస్తూ విద్యారంగంలో అగ్రగామిగా పేరుగాంచిన విద్యా సంస్థ సన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ విద్యా సంస్థలో చదువుకున్న విద్యార్థులు ఇప్పటికే దాదాపు 25,000 మందికి పైగా దేశ విదేశాల్లో ప్రముఖ 5-స్టార్ హోటల్స్, మల్టీనేషనల్ కంపెనీస్, ఏవియేషన్ ఇండస్ట్రీ, కార్పొరేట్ హాస్పిటల్స్, ఐటీ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సంస్థల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఉన్నత ఉద్యోగులుగా స్థిరపడ్డారు. విశాఖపట్నంలోని ద్వారకా నగర్, సాగర్ నగర్ లో, హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్, మియాపూర్, అమీర్పేట్లో మొత్తం 5 క్యాంపస్లని సన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విజయవంతంగా నడుపుతూ విద్యార్థులకి మంచి భవిష్యత్తుని అందిస్తోంది. సన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కోర్సుల యొక్క ప్రత్యేకతలు, వాటి వల్ల భవిష్యత్తు ఉపయోగాలు మనతో చర్చించడానికి సన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీకాంత్ జాస్తి గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకు సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. నమస్తే సార్, వెల్కమ్ టు ది స్టూడియో. నమస్తే అండి, థ్యాంక్ యూ. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ ఇంటర్నేషనల్ అంటేనే ఆల్మోస్ట్ ఇట్స్ 23 years. ఇట్స్ నాట్ ది ఈజీ థింగ్. సో ఈ 23 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో మీకు ఎక్కువగా హ్యాపీయెస్ట్ థింగ్ అనిపించింది ఏంటి? డెఫినెట్గా అండి, 23 years అనేపాటికి మా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్, సెకండ్ బ్యాచ్ స్టూడెంట్స్ అంటే అలాగా లాస్ట్ 10 years బ్యాచెస్ చూసుకుంటే దే ఆర్ ఆల్మోస్ట్ అంటే 17-18 years అప్పుడు మన దగ్గర జాయిన్ అవుతారు. సో 23 years అయిపోయిందంటే కనుక వాళ్ళకి ఒక్కొక్కరికి 40 years 40+లో ఉన్నారు. సో ఆల్మోస్ట్ సెటిల్ అవటమే కాకుండా పెళ్ళి అయిపోయి వాళ్ళకి పిల్లలు పుట్టి వెన్ దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే వెన్ వి సీ పేరెంట్స్ కమింగ్ టు అస్ అండి, అంటే ఆ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కువగా ఎలాంటి టైంలో వస్తారంటే పిల్లలు ఫారెన్లో సెటిల్ అయిపోయారు, ఫారెన్లో ఉద్యోగాలు చేస్తున్నారు, పెళ్ళి కుదిరింది, పెళ్ళి టైంకి మాత్రమే వాళ్ళకి సెలవు దొరికింది. సో వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు వెడ్డింగ్ కార్డు ఇచ్చి మిమ్మల్ని ఇన్వైట్ చేయమన్నారండి. కొంచెం ఏమనుకోవద్దు, బాబు రాలేదని చెప్పి బాబుకి కొన్ని రోజులు మాత్రమే సెలవు దొరికింది. బాబు బిజీగా ఉండటం మూలంగా తన పర్సనల్గా రాలేకపోతున్నాడు, అందుకని మేము వచ్చాము మేడం సార్ అని చెప్పి మమ్మల్ని మా వైఫ్ని ఇన్వైట్ చేసినప్పుడు వీ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. అంటే అంతా బిజీ అయిపోయారు పిల్లలు మన దగ్గర నుంచి వెళ్ళినాక. ఒక 4-5 yearsలో అంటే మన దగ్గర పాస్ అవుట్ అయ్యేపాటికి 21-22 ఉంటుంది. ఆ తర్వాత 4-5 years వర్క్ చేయగానే ఎవరైనా కానీ ఆ ఏజ్ ప్రకారం 26-27లో పెళ్లి చేసుకుంటారు. అలాగా ఆ పెళ్ళికి మమ్మల్ని పిలవటానికి వచ్చినప్పుడు, లేదు వాళ్ళు పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లల్ని తీసుకుని మన క్యాంపస్కి వచ్చినప్పుడు, ఇంకా ఇదంతా పర్సనల్ వేలో నేను చెప్తున్నానండి, ఇది పర్సనల్ టచ్ ఉన్నప్పుడు అనమాట ఇవన్నీ. ఇకపోతే ఈ నెక్స్ట్ స్టెప్లో అండి ప్రొఫెషనల్ టచ్ అనమాట. వెన్ దే కమ్ యాజ్ ఎ హెచ్ఆర్ మేనేజర్స్ రిప్రజెంటింగ్ వన్ ఆర్గనైజేషన్, మన కాలేజ్కి వచ్చి మన వాళ్ళ జూనియర్స్ని, అంటే వాళ్ళకంటే 10 years జూనియర్స్ని, 15 years జూనియర్స్ పిల్లల్ని వాళ్ళు ఇంటర్వ్యూ చేసి వాళ్ళు పిక్ చేసుకుని వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్గా తిరిగి తీసుకుని అన్నది ఇట్స్ అంటే అది చాలా అసలు ఒక్కోసారి ఏంటంటే అది నమ్మబుద్ధి కూడా కాదనమాట. మన ముందు చిన్న పిల్లోళ్ళలాగా మన కాలేజీకి వచ్చి జాయిన్ అయ్యాడు, మన ముందు చదువుకున్నాడు, ఇంత పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు తనే ఒక హెచ్ఆర్ మేనేజర్ లాగానో ఒక జనరల్ మేనేజర్ లాగానో వచ్చి పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు అన్న ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుందండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, మన స్టూడెంట్స్ ఈ 23 సంవత్సరాల్లో దగ్గరగా 25,000 మంది పైగా స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యి బయటికి వెళ్ళి సెటిల్ అయిన పిల్లల్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళ హోటల్లో కానీ వాళ్ళ రెస్టారెంట్లో కానీ ఎనీ ప్లేస్ వేర్ దే ఆర్ వర్కింగ్, వాళ్ళ వర్క్ ప్లేస్లో ఏ ఒక్క ఆపర్చునిటీ వాళ్ళకి అంటే ఉద్యోగం ఖాళీగా ఉంది, ఈ ఉద్యోగానికి పలానా వాళ్ళు తీసుకోవాలి, పలానా పొజిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు మన కాలేజ్కే ఫోన్ చేస్తారండి. ఫస్ట్ ప్రయారిటీ మన కాలేజ్కే ప్రయారిటీ ఇస్తారనమాట. వాళ్ళకి అంత ఇష్టం కాలేజ్ అంటే. సో అదిను వాళ్ళకి డెఫినెట్గా 100% కాన్ఫిడెన్స్ ఏంటంటే మేము ఎలా ట్రైన్ అయ్యామో మా జూనియర్స్ కూడా అలాగే ట్రైన్ అవుతారు. సో ట్రైన్ అయినప్పుడు డెఫినెట్గా వాళ్ళు మనకు ఒక్క మాట కూడా రానివ్వరు అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి చాలా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ట్రైన్ చేసే విధానం అలా ఉంటుందండి. అంటే ఫస్ట్ బ్యాచ్ దగ్గర నుంచి ఇప్పుడు ప్రజెంట్ స్టడీ స్టూడెంట్స్ కానీ ఫ్యూచర్లో వచ్చే మన దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ కానీ వాట్ వీ ప్రామిసెస్ వీ డోంట్ గివ్ ఓన్లీ ఎడ్యుకేషన్ అండి. దిస్ ఇస్ సన్ ఇంటర్నేషనల్ ఇస్ బియాండ్ ఎడ్యుకేషన్ అంటున్నాం అనమాట. ఎడ్యుకేషన్ ఒక్కటే ఇస్తే, క్లాస్ రూమ్ ఎడ్యుకేషను థియరీ ఇస్తే స్టూడెంట్కి ఎంతవరకు ఉపయోగం లైఫ్లో అన్నది పక్కన పెడితే దానికంటే ఎక్కువ ఏం ఇవ్వాలి అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వాలి, స్కిల్ డెవలప్ చేయాలి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా సొసైటీకి కావాల్సినట్టు ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చేయాల్సింది. సో అదే పని మేము చేస్తున్నాము.
దట్ ఈస్ వై అవర్ స్టూడెంట్స్ పాస్ట్ స్టూడెంట్స్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ ఓన్ స్టూడెంట్స్ అనమాట. అంటే వాళ్ళ జూనియర్స్ మీద ఎందుకు అంత ఇష్టపడతారంటే వాళ్ళు ట్రైన్ అయినట్టే వాళ్ళ జూనియర్స్ ట్రైన్ అవుతారని 100% కాన్ఫిడెన్స్ ఉంది. మేనేజ్మెంట్ అలాగే ట్రైన్ చేస్తుందని చెప్పి వాళ్ళు నమ్ముతారండి. ఇట్స్ గుడ్ థింగ్. రోషిని గారు కాల్ సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో, నమస్తే సార్. నమస్తే రోషిని గారు. పేరు రోషిని సార్. చెప్పండి. పాపది ఇంటర్ కంప్లీట్ అయింది సార్. పాప హోటల్ మేనేజ్మెంట్ చేస్తానంటుంది. ఓకే అండి. ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు సార్. ఓకే. నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది. మేము లైవ్ చూస్తున్నాం సార్ మా ఇంట్లో వాళ్ళు కూడా. కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సెక్యూరిటీ అది అని చూసి. ఇవాళ రోజున అంటే మన అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు ఏ జనరేషన్ ఏ ఏజ్ నాకు తెలియదు కానండి, 50+ ఏజ్లో ఉన్న నేనైతే కనుక గ్యారంటీగా నేను చెప్పగలుగుతున్నాను ఏంటంటే మా జనరేషన్ అప్పుడు వీ డోంట్ హ్యావ్ చాయిసెస్. వీ హ్యావ్ ఓన్లీ చాయిస్ ఆఫ్ డూయింగ్ బీకామ్ ఆర్ బీఏ ఆర్ బీఎస్సీ ఇలా అనమాట. అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బీఎస్సీ, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బీకామ్ చేయటం అనమాట. సో ఇలాంటి ఆపర్చునిటీ ఇంకా బాగా అంటే చాలా బాగా చదువుతాడు, బ్రహ్మాండంగా చదువుతాడు అంటే దే ఆర్ వెరీ లెస్ ఇంజనీరింగ్ కాలేజ్ కాబట్టి ఇంజనీరింగ్ ఒక ఆప్షన్ అయ్యేది. ఇంకా బైపీసీ స్టూడెంట్ చాలా బ్రహ్మాండంగా చదువుతారు అంటే కనుక ఎంబీబీఎస్, ఈ మాత్రం ఆప్షన్సే ఉండే. బట్ ఇవాళ జనరేషన్స్కి దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ ఆప్షన్స్ అండి. అంటే ఎడ్యుకేషన్ పరంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అలాగే ఆపర్చునిటీస్ కూడా దానికి తగ్గట్టు ఉన్నాయి. అందుకనే ఇవాళ జనరేషన్ వాళ్ళంతకు వాళ్ళు డిసిషన్స్ తీసుకుంటున్నారండి. వాళ్ళకి ఏది నచ్చుద్ది ఏది నచ్చదు, ఏ కోర్స్ చేస్తే ఎలాంటి ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగంలో వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా రాణించగలరు, ఆ ఉద్యోగంలో వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా అంటే ప్రమోషన్స్ చూడగలరు, ఇవన్నీ వాళ్ళకి అర్థమవుతూ ఉంటుందండి. అందుకనే ఇవాళ రోజున పిల్లలు వాళ్ళంతకు వాళ్ళే ఒక కోర్సు నేను ఈ కోర్స్ చేస్తాను అని చెప్పి ఎంచుకుంటున్నారు. ఆ కోర్సు మీద వాళ్ళు బాగా గ్రిప్ సంపాదించగలుగుతున్నారు, మంచి ఉద్యోగాలు సంపాదించగలుగుతున్నారు, మంచి ఫ్యూచర్ని కూడా సంపాదించగలుగుతున్నారు. సో ఇవాళ రోజున మనం యాజ్ ఎ పేరెంట్స్ వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళు ఎంచుకున్నది కరెక్టేనా, 95% ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళు కరెక్ట్గానే ఊహిస్తారు, వాళ్ళు కరెక్ట్గానే అంటే అనలైజ్ చేయగలుగుతారండి వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి అది అని చెప్పి. ఎక్కడన్నా ఒక 5% to 10% స్టూడెంట్స్ కనుక వాళ్ళ స్ట్రెంగ్స్ని కాకుండా వేరే మార్గంలోకి వెళ్తున్నారంటే మాత్రం అక్కడ కొంచెం మనం గైడెన్స్ ఇవ్వటం తప్పితే వేరేగా మనం వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండి టెక్నాలజీ బాగా పెరిగింది. అంటే దాని మూలంగా వాళ్ళకి ఏంటంటే ప్రపంచంలో మొత్తం ఎక్కడెక్కడ చేంజెస్ వస్తున్నాయి, ఏం చేంజెస్ వస్తున్నాయి, ఎలాంటి అంటే కొత్త కోర్సెస్ వస్తున్నాయి, ఎలాంటి కోర్సెస్ చేస్తే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, ఎలాంటి ప్రొఫెషనల్ లైఫ్ గడుపుతాం అన్నది వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంది. అలాగే హోటల్ మేనేజ్మెంట్ గురించి కూడా పిల్లలు అలాగే తెలుసుకుంటున్నారండి. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయడం మూలంగా వాళ్ళకి ఉద్యోగాలు ఎంత మంచి ఉద్యోగాలు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా టూరిజం డెవలప్ అయిన ప్లేసెస్, హోటల్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయిన ప్లేసెస్, రిసార్ట్స్, వెల్నెస్ సెంటర్స్, హెల్త్ సెంటర్స్ ఉన్న ప్లేసెస్లో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అది కూడా చాలా మంచి జీతాలు. ఇండియాలో అయితే కనుక మినిమం స్టార్టింగ్ శాలరీస్ 40,000 రూపీస్తో స్టార్ట్ అవుతాయి. అదే అబ్రాడ్లో అయితే కనుక సింగపూరు, మలేషియా, దుబాయ్ లాంటి కంట్రీస్లో అయితే కనుక 20 lakhs యాన్యువల్ ప్యాకేజ్ 20 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి. అదే అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోప్ అయితే కనుక 40 lakhs నుంచి స్టార్ట్ అవుద్ది. అలాగే లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఎయిర్ కండిషన్ వాతావరణంలో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. చాలా పెద్ద పెద్ద ప్రొఫైల్ ఉన్న పీపుల్ని కలుస్తూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. కాకపోతే పేరెంట్స్గా ఏంటంటే కొన్ని చిన్న చిన్న కన్సర్న్స్ ఉంటాయి, ఎస్పెషలీ ఆడపిల్లల పేరెంట్స్కి. సేఫ్టీ సెక్యూరిటీ గురించి అనుకుంటారనమాట. హోటల్స్లో వర్క్ చేస్తే సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. బట్ 100% వీ గ్యారంటీ యూ దట్ వీళ్ళు వర్క్ చేసేది 5-star హోటల్స్. 5-star హోటల్స్ అంటే హయత్, ఐటీసీ, లేకపోతే ఓబ్రాయ్స్, ఇలాంటి పెద్ద పెద్ద ఎకారు, ఇలాంటి పెద్ద పెద్ద గ్రూప్స్లో వర్క్ చేస్తారండి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి గ్రూప్స్లో ఉన్న హోటల్స్కి ఒక్కొక్క గ్రూప్ కింద 1000 నుంచి 4000, 5000 హోటల్స్ ఉంటాయి అన్నమాట. ఇట్స్ లైక్ ఎనీ అదర్ కార్పొరేట్ కంపెనీస్ అండి. వాళ్ళ రోజున మనం డెలాయిట్ గురించి వింటాము, మైక్రోసాఫ్ట్ గురించి వింటాము, అలా పెద్ద పెద్ద ఫేస్బుక్ గురించి వింటాము, ఇలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ గురించి ఎలా వింటున్నామో అలాంటి కంపెనీసే ఇలాంటి మ్యారియట్ కానీ లేకపోతే కనుక హయత్ కానీ లేకపోతే ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా ఇలాంటి కార్పొరేట్ కంపెనీస్ లాగానే. బట్ దీస్ పీపుల్ ఆర్ ఇంటూ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అండ్ దోస్ పీపుల్ ఆర్ ఇంటూ టెక్ ఆర్గనైజేషన్స్ అనమాట. అదొక్కటే డిఫరెన్స్. కానీ సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అంటే అక్కడ ఉద్యోగం టైమింగ్స్ కానీ, జీతాలు కానీ, లైఫ్ స్టైల్ కానీ, సేఫ్టీ సెక్యూరిటీ కానీ అన్నీ కూడా కార్పొరేట్ లైఫ్లో ఎలా ఉంటాయో అలాగే 5-star హోటల్లో కూడా ఉంటాయండి. సో ఏమాత్రం మీరు అధైర్యపడక్కర్లేదు. ఆడపిల్లలు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తే ఎంత సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుందో హోటల్ ఇండస్ట్రీలో పనిచేస్తే అంతకంటే ఎక్కువే ఉంటుంది. కానీ ఒక్క % కూడా తక్కువ ఉండదండి. రైట్, ఇంకొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. రవీందర్ గారు వరంగల్ నుంచి. హలో హలో
కాల్ కట్ అయినట్టు సార్. ఇప్పటి వరకు డిగ్రీ స్టూడెంట్స్ అందరూ ఫీల్ అయ్యే విషయం ఏంటంటే ఏఐతో మేము ఇంటర్లింక్ అవ్వలేకపోతున్నాము. సో ఎక్కువగా బీటెక్ వాళ్ళు అండ్ దాని రిలేటెడ్ వాళ్ళు మాత్రమే ఏఐతో కనెక్ట్ అవ్వగలుగుతున్నారు అననే ఒక వాళ్ళ దగ్గర ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది. ఇప్పుడు బీఎస్సీ ఏఐ అనే కొత్త కాన్సెప్ట్ మీ నుంచి వస్తుంది అండ్ ఆ కోర్స్ని ఇంట్రడ్యూస్ చేయాలని ఎలా అనిపించింది అండ్ మీ దాకా వచ్చాయా ఈ డిస్సాటిస్ఫాక్షన్స్ అన్ని? సో అందుకే అది లాంచ్ చేశారా? డెఫినెట్గా ఫస్ట్ స్టూడెంట్ డిస్సాటిస్ఫాక్షన్ కంటే అండి మార్కెట్లో ఉన్న వ్యాక్యూమ్ మనం తెలుసుకుంటాం చాలా ముఖ్యం అనమాట. సో మార్కెట్ సర్వే ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ మేము మార్కెట్ సర్వే చేస్తూ ఉంటాం. దట్ ఈస్ వేర్ సన్ ఇంటర్నేషనల్ ఈజ్ డూయింగ్ అంటే గుడ్ ఫర్ స్టూడెంట్ కమ్యూనిటీ అనమాట. అంటే స్టూడెంట్ కమ్యూనిటీకి ఏం కావాలి అన్నది మేమే రీసెర్చ్ చేసి ఇన్స్టిట్యూషన్ పరంగా ఎక్కడ వ్యాక్యూమ్ ఎక్కువ ఉంటుందో అలాంటి ప్లేసెస్లో మనకు ఉద్యోగాలు ఇవ్వటం అన్నది సులువైన పద్ధతి. అలాంటి ప్లేసెస్లో ఉద్యోగాలు ఇవ్వటం చాలా అంటే ఉద్యోగాలు చేయటం కూడా పిల్లలకి ఇష్టం కాబట్టి వైస్ వర్సా రెండూ కూడా ఈజీగా అవుతాయి కాబట్టి మనం ఇలాంటి కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మార్కెట్ సర్వే చేస్తాం. వెన్ ఏఐ డేటా సైన్స్ గురించి మాట్లాడేటప్పుడు అండి ఈ కోర్స్ నిజంగా మీరు అన్నట్టు లాస్ట్ 4-5 ఇయర్స్లో చాలా అంటే ట్రెండింగ్లోకి వచ్చింది. చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి బాగా సీనియర్ మోస్ట్ పీపుల్ దాకా అంటే మంచి బిజినెస్ పీపుల్ దాకా కూడా వాట్ ఏఐ అండ్ డేటా సైన్స్ ఇస్ గోయింగ్ టు డూ అంటే వండర్స్ ఎలా చేస్తుంది ఫ్యూచర్లో, ఫ్యూచర్ అంతా ఈ రెండిట్ల మీద ఎలా ఆధారపడి ఉంటుంది అని చెప్పి వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ గోయింగ్ ఆన్. అలాగే పిల్లలకు కూడా దాని మీద క్యూరియాసిటీ బాగా పెరిగిందండి. అంటే ఇంతకుముందు అంటే 40 years బ్యాక్ విండోస్ కానీ కంప్యూటర్ కానీ వచ్చినప్పుడు ఎలా అయితే ఒక రెవల్యూషన్ లాగా వచ్చిందో అలాగే ఇవాళ రోజున ఈజ్ ఒక కొత్త వరవడి అనమాట ఈ ఏఐ అండ్ డేటా సైన్స్. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ థింగ్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడ ఉద్యోగ అవకాశాలు పిల్లలకి వస్తాయి అన్నది ఫస్ట్ మేము రీసెర్చ్ చేస్తాం. అలాంటి చాట ఎంతో వ్యాక్యూమ్ ఉంది అంటే మోర్ దెన్ ఇలాంటి సబ్జెక్ట్స్ స్కిల్ డెవలప్ అయిన పిల్లలు ఎంతమంది మార్కెట్లో అవైలబిలిటీగా ఉన్నారు, ఎన్ని కంపెనీస్ ఉన్నాయి అన్నది చూసుకుంటే వేరియేషన్ చూసుకుంటే గ్యాప్ ఎంత ఉందో అన్నది మనకు తెలిసిపోతుంది అనమాట. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మనం స్టూడెంట్స్ని తయారు చేయాలి, అలాంటి కోర్సెస్ మనం ఇంప్లిమెంట్ చేయాలి. లక్కీలీ ఏంటంటే అండి జనరేషన్స్ తగ్గట్టు ఇవాళ రోజున ఇండియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ చాలా బ్రహ్మాండంగా రియాక్ట్ అవుతున్నాయండి. అంటే ఇంతకుముందు ఒక 20 years 30 years బ్యాక్ ఏంటంటే ఒక కొత్త కోర్స్ని తీసుకురావాలి అంటే కనుక కొన్ని ఏళ్ళు పట్టేది. దాని మీద రీసెర్చ్ చేసి మార్కెట్ సర్వే చేసి ఈ కోర్సు అవసరమా లేదా అని చెప్పి ఒక 10-15 సంవత్సరాలు కూడా పట్టేది. ఇవాళ రోజున 1-2 సంవత్సరాల ఇలాంటి కొత్త కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేయటం, ఏ లెవెల్లో ఏ క్వాలిఫికేషన్కి ఇది ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి గవర్నమెంట్స్ ఆలోచించి వెంటనే యూజీసీలో నుంచి ఈ కోర్సెస్ని ఆఫర్ చేయడం జరుగుతుందండి. దట్ ఈస్ వేర్ డిగ్రీ స్టూడెంట్స్ ఆర్ వెరీ అంటే చాలా అదృష్టవంతులనే చెప్పాలి ఈ సంవత్సరం. అంటే ఇక్కడ నుంచి వాళ్ళు డిగ్రీ లెవెల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ చేసే అవకాశం, అలాగే డిగ్రీ కంప్లీట్ అవ్వగానే ఉద్యోగం వచ్చే అవకాశం, అలాగే బ్రహ్మాండమైన ఉద్యోగాలు టెక్ కంపెనీస్లో సాఫ్ట్వేర్ కంపెనీస్లో రావడమే కాకుండా స్టార్టప్ కంపెనీస్ కూడా వాళ్ళే స్టార్ట్ చేసుకునేటట్టు మనం వాళ్ళ స్కిల్ డెవలప్ చేయడం ఇవన్నీ చాలా మంచి ఫ్యూచరిస్టిక్గా కనిపిస్తుందండి. సో డెఫినెట్గా బీఎస్సీ డేటా సైన్స్ అండ్ ఏఐ ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ టు డూ వండర్స్ ఫర్ ద స్టూడెంట్స్. అంటే మంచి చేస్తుందని మాత్రం మేము డెఫినెట్గా భావిస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు దీక్షిత గారు హైదరాబాద్ నుంచి. హలో నమస్తే దీక్షిత గారు. సార్ బిజినెస్ అనలిటిక్స్ అంటే సబ్జెక్ట్స్ ఏమంటారు సార్? ఓకే అమ్మా, మీరు ఏం చదివారమ్మా? సార్ నేను బైపీసీ చేశాను సార్, బట్ కానీ బిజినెస్ వైపు వెళ్ళాలి అనుకుంటున్నాను సార్. డెఫినెట్గా చాలా మంచిదమ్మా. బిజినెస్ మేనేజ్మెంట్ బీబీఏ అన్నదే బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రాము. దాంట్లో బిజినెస్ అనలిటిక్స్ అనేది ఒక స్పెషలైజేషన్ ప్రోగ్రామ్ అనమాట. బీబీఏ జనరల్గా బీబీఏలో మీకు ఏ బీబీఏ జాయిన్ అయినా కానీ మీకు జనరల్ సబ్జెక్ట్స్ లైక్ హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్, ఐటీ ఉంటాయి. వాటితో పాటు బిజినెస్ అనలిటిక్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. 3 years డిగ్రీ ప్రోగ్రామ్ అమ్మ ఇది. 3 yearsలో 6 semesters కింద డివైడ్ అయ్యి ఉంటుంది. ఎవ్రీ 6 monthsకి ఒక సెమిస్టర్ కంప్లీట్ అవుద్ది. ఎవ్రీ 6 monthsకి మీకు 6 subjects ఉంటాయి. అలాగా అంటే 6 into 6 36 subjects ఉంటాయి. 36 subjects ఇప్పుడున్న టైంలో నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి మీకు ఒక sun.edu వెబ్సైట్లోకి వెళ్తే కనుక దాంట్లో మీకు బిజినెస్ అనలిటిక్స్ సంబంధించి మొత్తం టోటల్ సిలబస్ అంతా ఉంటుంది, కరికులం అంతా ఉంటుంది 36 subjects సంబంధించి. అలాగే ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయినాక ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి అన్నది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. మోస్ట్లీ బిజినెస్ అనలిటిక్స్ చేయడానికి చాలామంది పిల్లలు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఈ కోర్స్ చేసినా కానీ మీకు టెక్ కంపెనీస్లోనూ ఐటీ రంగంలోనూ మీ ఉద్యోగాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఈ కోర్సును కూడా చాలా బాగా ఎంచుకుంటున్నారు. సో బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలన్నా మీకు all 7 days మన కాలేజ్ ఓపెన్ చేసి ఉంటుంది. మన డైరెక్టర్స్ కానీ మన హెడ్స్ కానీ కౌన్సిలింగ్ టీమ్ కానీ కూడా కాలేజీలోనే ఉంటారు. ఇఫ్ యు ఆర్ కాలింగ్ ఫ్రమ్ నియర్ బై ప్లేసెస్ టు అవర్ లొకేషన్స్, మా కాలేజ్ ఉన్న లొకేషన్స్కి దగ్గరలో నుంచి మాట్లాడుతున్నారంటే కనుక మీరు కాలేజ్కి వెళ్తే ఇంకా పూర్తి డీటెయిల్స్ వస్తాయి. బట్
బట్ జనరల్ సబ్జెక్ట్స్తో పాటు బీబీఏ అంటే ఉండే జనరల్ సబ్జెక్ట్స్ ఇందాక నేను చెప్పిన 4 సబ్జెక్ట్స్తో పాటు టెక్నాలజీకి సంబంధించిన సబ్జెక్ట్స్ చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సార్ ఇప్పటివరకు కాలేజ్కి వెళ్ళాలి అని అంటే ఆ కోర్స్కి మనం ఫిట్ అవుతామా లేదా అని మటుకి చూసుకున్నారు. హోటల్ మేనేజ్మెంట్లో అలా ఉండదు. సో కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఆ కోర్సే వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో వీళ్ళ దగ్గర ఎలాంటి క్వాలిటీస్ మీరు చూస్తారు అడ్మిషన్ ఇవ్వాలి అని అంటే? మనం చిన్నప్పటి నుంచి అండి పిల్లల్ని మనం అంటే మన ఇంట్లో పెరిగే పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ నేచర్ కొంతమంది పిల్లల్లో డెవలప్ అవుద్ది. ఇంటికి ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానంలోనే మనకు తెలిసిపోద్ది వీళ్ళు ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారని చెప్పి. ఒక్కోసారి మనకి ఇంటికి వచ్చిన వాళ్ళు ఆ కాంప్లిమెంట్ కూడా ఇస్తారు. అరే మీ పిల్లలు భలే చక్కగా ఉన్నారండి, భలే పలకరిస్తున్నారండి, రాగానే మంచినీళ్ళు తాగుతారా, కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారని అడుగుతున్నారు. ఈ కాలంలో పిల్లలు ఇలా ఎలా ఉంటున్నారండి అంటారనమాట. సో అలాంటి పిల్లలు ఏంటంటే హాస్పిటాలిటీ అంటే వాళ్ళకి చాలా సూట్ అయిపోద్దండి. అంటే హాస్పిటాలిటీ ఇస్ దట్, అంటే రిసీవింగ్ పీపుల్. వాళ్ళకి ఒక మంచి ఫీల్ కలిగించడం అంట. రాగానే ఒక ప్రశాంతంగా కూర్చోబెడతాం, వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం, కాఫీ కావాలా టీ కావాలని చెప్పి అడగటం అన్నదే హాస్పిటాలిటీ. గెస్ట్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనమాట. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో వాళ్ళకి ఆటోమేటిక్గా ఏంటంటే పేషెన్స్ లెవెల్స్ అంటే సహనం చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, మంచి స్మైలింగ్ ఫేస్ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటారు. ఈ క్వాలిటీస్ ఆర్ మెయిన్ క్వాలిటీస్ హోటల్ మేనేజ్మెంట్కి కావాల్సిందండి. ఈ క్వాలిటీస్ ఉంటే తర్వాత సబ్జెక్ట్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్ అనమాట. ఇవన్నీ కంబైన్ చేస్తాం. సో ఇలాంటి స్కిల్స్ ఉన్న పిల్లలు కనుక ఇన్ఫ్యాక్ట్ హోటల్ మేనేజ్మెంట్కి వచ్చారంటే నథింగ్ లైక్ దట్ అండి. ఆ పిల్లల్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దొచ్చు, బ్రహ్మాండంగా చేయొచ్చు. బట్ దేర్ ఆర్ స్టూడెంట్స్ కొంచెం అగ్రెసివ్గా ఉండే స్టూడెంట్స్ కానీ, ఒక్కోసారి చదువులో వెనకబడిన స్టూడెంట్స్ కానీ, ఇలాంటి స్టూడెంట్స్ కూడా వచ్చి హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అవుతాం అని చెప్పి ఇంట్రెస్ట్ చూపిస్తారు. డెఫినెట్గా మనం ఎంకరేజ్ చేయాలి అండి. ఎందుకు వస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళకి కూడా తెలుసు హోటల్ మేనేజ్మెంట్ చదివితే చాలు సర్టిఫికేట్ వచ్చేస్తుంది, పాస్ అయిపోతాం, పాస్ అయితే చాలు మనకి వెంటనే ఉద్యోగం వచ్చేస్తుంది అన్న కాన్ఫిడెన్స్తో వస్తారనమాట. అలాంటి పిల్లలకి నిజంగానే మనం కాన్ఫిడెన్స్ ఇంకా డబల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్, నిజంగానే మీరు హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయితే మీకు 100% పాస్ అవుతారు. 100% పాస్ అవ్వగానే మీకు బ్రహ్మాండమైన ఉద్యోగం ఇప్పిస్తాం, మా కాలేజే ఇప్పిస్తుంది మీకు ఉద్యోగం. కానీ ఆ ఉద్యోగాన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి అన్నది మాత్రం ఈ 3 సంవత్సరాల్లో మీరు చేయాల్సింది ఉంది. ఇప్పుడు దాకా మీ చదువు ఎలా సాగినా, అంటే 12th దాకా కానీ ఇంటర్ దాకా కానీ మీకు ఎలా సాగినా చదువు అన్నది, ఇక్కడ నుంచి చదువుతో పాటు పలానా మీరు స్టెప్ వైజ్గా మీరు ఇంప్రూవ్ చేసుకుంటే మీరు 3 years తర్వాత మీరు అనుకున్నది సాధిస్తారు అని మనం క్లియర్గా కౌన్సిలింగ్ టైంలో మనం చెప్పగలిగి ఆ స్టూడెంట్ని మనం ఆ ప్రామిస్ తీసుకోగలగాలి. ఒక చిన్న ప్రామిస్ అంటే వాట్ ఈస్ దట్ అంటే 85% అటెండెన్స్ మెయింటైన్ చేస్తాను నేను క్లాస్కి, నేను రెగ్యులర్గా క్లాసెస్కి వస్తాను, నాకు బాగా క్లాసెస్ చెప్పాల్సిన బాధ్యత కాలేజ్దే, అలాగే ప్రాక్టికల్స్ చెప్పాల్సింది కాలేజ్దే, అలాగే మంచి ట్రైనింగ్ ఇవ్వాల్సింది కాలేజ్దే, అల్టిమేట్గా ప్లేస్మెంట్ ఇవ్వాల్సింది కాలేజ్దే. నేనైతే 85% అటెండెన్స్ మెయింటైన్ చేస్తాను. స్టూడెంట్ ఒక మాట ఇస్తే మాత్రం ఇంకా అతనికి వెనక్కి తిరిగి చూసుకోకుండా, అతని ఫ్యూచర్ గురించి వెనక్కి తిరిగి చూసుకోకుండా బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఇచ్చేటట్టు కాలేజ్ తీర్చిదిద్దండి. బట్ ఆ అటెండెన్స్ లేకపోతే ఏంటంటే చాలా కష్టం అండి ఏ స్టూడెంట్కైనా కానీ, హోటల్ మేనేజ్మెంట్లో ఎస్పెషలీ. ఎందుకంటే ఫిజికల్ అపియరెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్. వై అంటే థియరిటికల్ పార్ట్ ఓన్లీ 30 to 40% మాత్రమే ఉంటుందండి. ప్రాక్టికల్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అలాగే ఈ ప్రాక్టికల్స్ చదువుని వాళ్ళు రోజు ఆర్గనైజేషన్స్కి వెళ్ళి వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ద ప్రాక్టీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే ఒక క్రికెట్ ప్లేయరు రోజు ప్రాక్టీస్ చేస్తేనే మ్యాచ్కి వెళ్ళినాక స్కోర్ చేయగలడో, లేకపోతే మ్యాచ్కి వెళ్ళినాక వికెట్స్ తీయగలడో, అలాగే ఇది కూడా అండి. రోజు ప్రాక్టీస్ చేస్తేనే అతనికి ఉద్యోగం వచ్చిన రోజున పర్ఫామ్ చేయగలుగుతాడు. సో అది సేమ్ ఒక ఆట ఎలాగో అలాగే చదువు కూడా అంతే అండి. మనం ఎగ్జామ్స్ అప్పుడే మనం చదివితే చాలు కదండి. రోజు మనం జూన్ నుంచి స్టార్ట్ అయ్యే క్లాసెస్ నుంచి ఫిబ్రవరిలో అయ్యే ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతామో, అలాగే జూన్లో జరిగే ఎగ్జామ్స్కి మనం ఎలా ప్రిపేర్ అవుతామో, ఇలా రోజు ఎలా కొంచెం చదువుకుంటూ వస్తున్నామో అలా కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే ఈ 3 years ఫైనల్గా ప్లేస్మెంట్ వచ్చినప్పుడు అతను ఉద్యోగంలో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయగలుగుతాడు. అంటే ఎగ్జామ్లో ఎలా పాస్ అవుతాడో, ఒక క్రికెట్ మ్యాచ్లో స్కోర్ ఎలా కొట్టగలుగుతాడో ఈ ఉద్యోగంలో పర్ఫామ్ చేయగలుగుతాడు. అల్టిమేట్లీ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఎంప్లాయర్. అంటే ఉద్యోగం ఇచ్చిన అతనికి ఒక ఎంప్లాయ్ పర్ఫార్మెన్స్ అన్నది చాలా ముఖ్యం.
ఎవరైనా కానీ ఎందుకు ఉద్యోగం ఇస్తారంటే అతను బాగా వర్క్ చేసి ఆ ఆర్గనైజేషన్కి మంచి పేరు తీసుకురావాలి, మంచి రెవెన్యూ తీసుకురావాలని కదా. అల్టిమేట్లీ అది చేయకపోతే కనుక ఏ ఎంప్లాయర్ కూడా ఎంప్లాయీని భరించలేడు కదా. మ్యాక్సిమం 1 month భరిస్తాడు, లేదంటే మ్యాక్సిమం హయ్యర్ సైడ్ 1 year భరిస్తారు, అంతకంటే ఎక్కువ టైం అయితే భరించరు. సో పర్ఫార్మెన్స్ బేస్ చేసుకునే వీళ్ళు వర్క్ చేయాలి కాబట్టి, పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకునే వీళ్ళు ఉద్యోగాన్ని కంటిన్యూ అవ్వాలి కాబట్టి, పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకునే వీళ్ళకి మంచి జీతాలు మంచి ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి డెఫినెట్గా ఫస్ట్ డే నుంచి ఈ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వేర్ సన్ ఇంటర్నేషనల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కాలేజ్. వీ మేక్ స్టూడెంట్ టు స్టడీ, వీ మేక్ స్టూడెంట్ టు డూ ప్రాక్టికల్స్ అండ్ ఫైనల్గా ప్రాక్టీస్ చేయడం. అండ్ చాలా మందికి ఉండే అపోహ ఇది, హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది అని ఫీల్ అవుతుంటారు. అండ్ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా తల్లిదండ్రుల నుంచి ఈ మాట రావడంతో చాలా మంది డ్రాప్ అయిపోతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇట్ ఈస్ లైక్ ఎనీ ఆబ్జెక్టివ్ అండి. అంటే ఒక వాచ్ అవ్వచ్చు, ఒక షర్ట్ అవ్వచ్చు. మనకి 50 రూపీస్ నుంచి 5000 రూపీస్ దాకా షర్ట్ దొరుకుద్ది. ఒక 5000 నుంచి 5 lakhs దాకా వాచ్ ఎలా దొరుకుద్దో ఇవాళ రోజున చదువు కూడా అలాగే ఉందండి. అంటే సొసైటీలో డెఫినెట్గా వీ గెట్ హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ ఫర్ 25,000 రూపీస్ ఇయర్, 1 lakh per year, 2 lakhs per year, 5 lakhs per year కూడా ఉన్నాయి. అలాగే ఫారెన్ వెళ్ళి చదువుకోవాలనుకుంటే సంవత్సరానికి 10 లక్షల నుంచి 15 లక్షలు కూడా అయ్యే యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ స్టూడెంట్ యొక్క అంటే ఎక్స్పెండిచర్ ఎలా చూసుకోవాలంటే అండి, ఆఫ్టర్ 3 years డిగ్రీ కోర్స్కి మొత్తం నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజీలో 3.5 lakh నుంచి 4 lakh రూపీస్ మొత్తం కోర్స్ అంతా కంప్లీట్ చేయడానికి, యూనిఫామ్స్కి, బుక్స్కి, స్టేషనరీకి, ఇండస్ట్రియల్ టూర్స్కి, ఇంటర్నేషనల్ టూర్స్కి అన్నింటికి కలిపి 3.5 lakhs to 4 lakhs ఖర్చు పెడుతున్నావు. ఈ 4 lakh రూపీస్ నువ్వు మళ్ళీ ఎంత కాలంలో మళ్ళీ సంపాదించగలుగుతున్నావు అన్నది స్టూడెంట్ హ్యావ్ టు అనలైజ్ అనమాట. పేరెంట్ అయినా అనలైజ్ చేయాలి. అంటే ఎలాగా వస్తుంది ఈ 4 lakhs, ఎన్ని సంవత్సరాల్లో వస్తుంది? మా కాలేజీలో చదివిన పిల్లలకైతే కనుక 3 years కంప్లీట్ అయినాక ఒక్క సంవత్సరంలోనే ఈ 3.5 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు సంపాదించే అవకాశం మేము కల్పిస్తాం. ఎలా కల్పిస్తాం అంటే ఈ 3 సంవత్సరాలు అతనికి బాగా ట్రైన్ చేస్తున్నాము, మంచి సబ్జెక్ట్స్ చెప్తున్నాము, మంచి నాలెడ్జ్ ఇస్తున్నాము, మంచి ట్రైనింగ్ ఇస్తున్నాము, మంచి ప్రాక్టికల్స్ నేర్పిస్తున్నాం కాబట్టి అతనికి ఉద్యోగం స్టార్టింగ్ జీతమే 4 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు స్టార్టింగ్ శాలరీ ఉంటుందండి గ్యారంటీగా. దట్ ఈస్ 100%. బట్ ఇందాక నేను చెప్పాను సార్, వైస్ వర్సా స్టూడెంట్ హ్యావ్ టు మెయింటైన్ 85% అటెండెన్స్. అది చేస్తే ఉద్యోగం రావటమే కాదు, ఉద్యోగం కంపల్సరీగా 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయల జీతంతో అతనికి ఉద్యోగం వస్తుంది. సో అలా క్యాల్కులేట్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ మనం. వెన్ వీఆర్ ఇన్వెస్టింగ్, హౌ దట్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఫర్ ఎనీ బిజినెస్ అవ్వచ్చు, ఏ మాడ్యూల్కైనా. అలాగే ఎడ్యుకేషన్ మాడ్యూల్కి కూడా అండి. సో మీరు 50,000 రూపీస్ ఖర్చు పెట్టినా, 50 lakhs ఖర్చు పెట్టినా, యూ హ్యావ్ టు థింక్ ఇన్ అదర్ వే అరౌండ్ దట్ హౌ ఐఎమ్ గెటింగ్ దిస్ మనీ, వాట్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఆన్ మై ఎడ్యుకేషన్. దట్ ఈస్ వేర్ సన్ ఇంటర్నేషనల్. మనం ఏం చేయగలం, స్టూడెంట్కి ఎంత వరకు ట్రైనింగ్ ఇవ్వగలుగుతాం, ఎంత మంచి చదువు చెప్పగలుగుతాం, ఎంతవరకు అతనికి ప్లేస్మెంట్ ఇవ్వగలుగుతాము, అంత ఫీజు మాత్రమే మేము కలెక్ట్ చేస్తాం. అంతకంటే ఎక్కువ ఫీజు మేము కలెక్ట్ చేయం. అది కూడా ఆ ఫీజు ఎంత మేము కలెక్ట్ చేసామో అంతా ఒక్క ఇయర్లోనే స్టూడెంట్ సంపాదించేటట్టు చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఎడిషనల్ బెనిఫిట్ ఏంటంటే చదువుకునేటప్పుడు ఇంటర్న్షిప్ త్రూగానే దగ్గరగా 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు సంపాదించే అవకాశం కూడా మనం కల్పిస్తున్నామండి. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ అనమాట. స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి, స్టూడెంట్ హార్డ్ వర్క్ని బట్టి 5 లక్షలు కూడా 2 సంవత్సరాల్లో సంపాదించే అవకాశం కూడా మనం కల్పిస్తున్నాం. హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ యొక్క అంబియన్స్ ఏ విధంగా ఉండిద్ది? అండ్ వీళ్ళు వెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఇన్స్టిట్యూట్లో ఇచ్చే అంబియన్స్ ఎలా ఉంటుంది? అండ్ చాలా మంది మీరు సెలెక్ట్ చేసుకునే స్టూడెంట్స్ అందరూ ఆల్మోస్ట్ టీనేజర్సే ఉంటారు. సో వాళ్ళు డ్రెస్సింగ్ విషయంలో ఇది వేసుకోవాలి, అది వేసుకోవాలని పర్టికులర్గా ట్రెండ్ ఫాలో అవ్వాలనుకుంటారు. మీరు ఇచ్చే డ్రెస్సెస్ ఏమో చాలా కూల్ అండ్ కామ్గా ఉంటాయి. మరి వాళ్ళని ఎలా మౌల్డ్ చేస్తారు మీరు ఆ టైం? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా స్టూడెంట్ అండి 12th తర్వాత తనకి డిగ్రీ తర్వాత ఎక్కడ వర్క్ చేస్తున్నాడు, లేకపోతే మాస్టర్స్ తర్వాత ఎక్కడ వర్క్ చేస్తున్నాడు, అక్కడ అటైర్ ఎలా ఉంటుంది, అక్కడ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అని చెప్పి యాక్చువల్గా తెలియదు. అంటే నేను ఇంటర్ అయిపోయింది, ఇంటర్ తర్వాత నేను డిగ్రీకి వెళ్తున్నాను కాబట్టి డిగ్రీకి నేను మామూలుగా రెగ్యులర్ నాకు క్యాజువల్ డ్రెస్ వేసుకుని నేను వెళ్ళిపోవచ్చు, 2 books పట్టుకుని వెళ్ళిపోవచ్చు అనుకుంటాడు అనమాట. నాట్ లైక్ దట్ అండి. మనం 3 years తర్వాత డిగ్రీ తర్వాత అతను పలానా రిలయన్స్ రీటైల్ మార్కెట్లో వర్క్ చేయాలనుకుంటున్నాడు, లేదంటే పలానా డెలాయిట్ లాంటి కంపెనీలో వర్క్ చేయాలనుకుంటున్నాడు, లేదంటే జీవీకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటి దాంట్లో వర్క్ చేయాలనుకుంటున్నాడు, లేదంటే ఇండిగోలో వర్క్ చేయాలనుకుంటున్నాడు, లేకపోతే ఇతియాడ్ ఎయిర్లైన్స్లో వర్క్ చేయాలనుకుంటున్నాడు, లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్ లైక్ ఏఐజీ కానీ అపోలో కానీ వర్క్ చేయాలనుకుంటున్నాడు. వాటిని దృష్టిలో పెట్టుకుని అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తుంటే వీళ్ళు ఎలాంటి యూనిఫామ్స్ వేసుకోవాలి, అవన్నీ కూడా కాలేజ్ ఫస్ట్ డే నుంచే మేము ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సో ఎవ్రీ స్టూడెంట్ విల్ బి గివెన్
దెన్ 4 యూనిఫామ్స్ అండి. అంటే బ్లేజర్స్ దగ్గర నుంచి, సూట్స్ దగ్గర నుంచి, రెగ్యులర్ యూనిఫామ్ దగ్గర నుంచి, సూట్స్ దగ్గర నుంచి, టీ షర్ట్స్ దగ్గర నుంచి, క్యాజువల్ వేర్ దగ్గర నుంచి అన్నీ కూడా మనమే ఇస్తాం జరుగుతుంది. అలాగే బుక్స్ సబ్జెక్ట్కి ఎవ్రీ సెమిస్టర్కి బుక్స్ అన్నీ కూడా మనమే ఇస్తాము. టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి, నోట్ బుక్స్ దగ్గర నుంచి, పెన్సిల్, ఎరేజర్, పెన్ దగ్గర నుంచి కూడా అన్నీ మనమే ఇస్తామండి. అలాగే షూ, బెల్ట్ అన్నీ కూడా మనమే ప్రొవైడ్ చేసి వి మేక్ స్టూడెంట్ వేర్ కంపల్సరీ వేర్ అంటే వేసుకోవాలన్నమాట. యూ హ్యావ్ టు కమ్ ఇన్ దట్ అటైర్. అది కాకుండా యూ డోంట్ సీ ఇన్ డిగ్రీ కాలేజ్లో యూ విల్ నెవర్ సీ ఎయిర్ కండిషన్ క్యాంపసెస్ అండి. అంటే చాలా తక్కువ ఉంటాయి, 1-2% ఉంటాయి ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, ఎయిర్ కండిషన్ అట్మాస్ఫియర్. టోటల్ లాబీ దగ్గర నుంచి లైబ్రరీ దాకా అవర్ కాలేజ్, ఆల్ 5 campuses ఆర్ సెంట్రలీ లొకేటెడ్ ఇన్ ద సిటీ అండ్ మెయింటైన్ విత్ ఎయిర్ కండిషన్ అనమాట. క్లాస్ రూమ్ దగ్గర నుంచి ప్రతి ఏరియా క్లాస్ రూమ్ ఎయిర్ కండిషన్ ఉంటుంది. వై? బికాస్ వీళ్ళు కార్పొరేట్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు ఎయిర్ కండిషన్ అట్మాస్ఫియర్లోనే వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ అలవాటు ఇప్పటి నుంచే మనం చేస్తూ ఉండాలి. సో ఇలాంటి కార్పొరేట్ లైఫ్ స్టైల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం కాలేజ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దే వోంట్ ఫీల్ దట్ దే ఆర్ కమింగ్ టు అ కాలేజ్, దే ఫీల్ దట్ దే ఆర్ కమింగ్ టు అ కార్పొరేట్ ఆఫీస్ అండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాళ్ళ కెరీర్ ప్లస్. మరొక కెరీర్ ప్లస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.